మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మనం మనుషులుగా ఉన్నందుకు మనం హ్యాపీగా ఉంటాం, అలవాటు చేసుకోవాలి. హ్యాపీగా ఉండటానికి అన్నిటికంటే ముఖ్యమైనది హెల్దీగా ఉంటాం. హెల్దీగా ఉండటానికి ఈ 4 మనం అనుకున్న 4 ముఖ్య అంశాలు ఉన్నాయి. ఒకటి సరైన బ్యాలెన్స్డ్ డైట్. ఈ సాఫ్ట్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్, హనీలు, లేకపోతే ఈ స్వీట్స్, లేదా మైదాకు సంబంధించి షుగర్కి సంబంధించి షుగరీ డ్రింక్స్ కానీ, మైదాకు సంబంధించింది కానీ, లేదా కార్న్ ఇలాంటివి సంబంధించింది, అలాగే షుగరు, సాల్ట్ తగ్గించుకోవటం. ఇది ఆహారంలో మనం తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్త. సో బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. బ్యాలెన్స్డ్ డైట్ ఒకటి. శారీరక శ్రమ, సరైన ఫిట్నెస్ లెవెల్స్ మెయింటైన్ చేయటం. అది కార్డియాక్ ఫిట్నెస్ అవ్వచ్చు, స్ట్రెచ్చింగ్, స్ట్రెంగ్థనింగ్, కోఆర్డినేషన్, ఇవన్నీ కలిపి ఫిట్నెస్ అంటాం. ఇవన్నీ సరైన రీతిలో మనం ఫిట్గా ఉంచుకోవడం. మూడవది, కనీసం 7 గంటల పాటు క్వాలిటీ స్లీప్ కలిగి ఉంటాం. ఇది చాలా డిసీజెస్ని తగ్గిస్తుంది. అలాగే శరీరం రీజువనేట్ అయ్యి రిపేర్ అయ్యే అవకాశాన్ని కలిగిస్తుంది అనమాట. సో డీప్ స్లీప్ అనేది చాలా ముఖ్యం. 4వది స్ట్రెస్ ఎంత తక్కువగా మనం కోపప్ చేయగలం, మేనేజ్ చేసుకోగలం, అంటే స్ట్రెస్ రాకుండా చూసుకోవాలి. అయితే అనేక కారణాల వల్ల స్ట్రెస్ వచ్చినప్పుడు దాన్ని వెంటనే ఎలాగో కోపప్ చేసుకోవాలి అనే ఒక మెకానిజం మనం క్రియేట్ చేసుకుని వీటన్నిటినీ మనం బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే లాంగ్ టర్మ్లో హెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా హ్యాపీగా ఉండే క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఈ 2 కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది.